బంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. వరుసగా 2 రోజులుగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. అయితే వెండి మాత్రం ఉపశమనం కల్పించింది. ఇవాళ కిలో వెండి రేట్ 600 రూపాయల మేర దిగొచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 14న హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై కీలక అంచనాలతో గోల్డ్ రేట్లు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కి $2,305 వద్ద ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కు 29.04 వద్ద అమ్ముడవుతుంది. భారత రూపాయి విలువ మరింత పడిపోయింది. ఇవాళ మారకం విలువ 23.563 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో వరుసగా 2 రోజులుగా పెరిగిన బంగారం ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేట్ హైదరాబాద్ లో 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా 66,150 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి 72,160 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి 50 రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం 66,250 వద్ద అమ్ముడవుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 72,310 రూపాయల వద్ద కొనసాగుతుంది. బంగారం రేట్లు పెరుగుతున్నప్పటికీ వెండి రేట్లు కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 600 రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 95,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్ లో చూస్తే కిలో వెండి 600 రూపాయలు తగ్గి 90,700 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ తో పోలిస్తే ఢిల్లీలో వెండి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకు కారణం స్థానిక పన్నులు. అయితే పైన చెప్పిన ధరల్లో జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు కలపలేదు. అవి కూడా కలుపుకుంటే ధరల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది.